ముద్రగడ పద్మనాభం గారు అమ్మాయి తండ్రిని ఇబ్బంది పెట్టలేదండి. తప్పుదారిలోకి వెళ్ళిపోతున్నటువంటి తండ్రిని మంచి దారిలోకి తీసుకురావాలని తపన పడింది తప్ప ఆ అమ్మాయి తప్పు లేదు వాస్తవంగా. ఎందుకంటే ఒక కాపు కులానికి ఒక దైవంగా ఒక దేవుడిలా నిలిచినటువంటి వ్యక్తి రాజకీయాలకు వెనకబడిపోయిన తర్వాత అదే కాపు కులం నుంచి పవన్ కళ్యాణ్ గారు అత్యున్నత స్థాయికి ఎదిగి మంచి పేరు సంపాదించుకున్నటువంటి తరుణంలో ఆయనకి అండగా ఉండండి అని చెప్పి తండ్రిని అడిగితే నేను కాపులకు అండగా ఉండను, రెడ్డిలకు అండగా ఉంటానని చెప్పి జగన్ రెడ్డికి అండగా వెళ్ళాడు ఇతను. కాబట్టి వెళ్ళడం మంచిదే, ఎవరైనా ఏ రాజకీయ పార్టీలోకైనా వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయినాడు వెళ్ళిపోకుండా పవన్ కళ్యాణ్ని నేను ఓడించకపోతే నేను పేరు మార్చుకుంటాను అని చెప్పి ఓడిపోయిన తర్వాత ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్నాడు. అదేంటి డాడీ అని చెప్పి కూతురు అనే వాళ్ళు బాధ ఉంటుంది. తండ్రికి చెడ్డ పేరు వస్తుంటే, తండ్రిని ఎవరైనా దూషిస్తుంటే కూతురు భరించలేదు. ఇంకా కొడుకైనా ఒకవేళ చూస్తూ ఊరుకుంటాడేమో కానీ అలాంటి తండ్రిని నాన్న ఇది కరెక్ట్ కాదు, నువ్వు వెళ్తున్న వే కరెక్ట్ కాదు, నీకు ఎంతో గొప్ప పేరుంది, మన ఒక కులానికే నువ్వు అనుకున్నప్పటికీ కూడా అన్ని కులాలు కూడా నిన్ను ప్రేమిస్తాయి, వద్దు నాన్న వద్దు నాన్న వద్దు నాన్న 100 సార్లు చెప్పినా పట్టిన పట్టు వదలని విక్రమార్కుడు కదా అతను. కాబట్టి ఆయన చేసిన పనికి ఆమె తిరస్కరించింది, వద్దు నాన్న అని తిరస్కరిస్తే ఆయన గట్టిపట్టుదల నా కూతురు నన్ను ఎదురిస్తుందా అనే అహంకారంతో ఆయన ఇష్టానుసారంగా ఆయన ఏ దారిలో వెళ్తాడంటే ఆయన పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటుంది. కాదు అని అనడానికి ఎవరికి వీల్లేదు. ఈవేళ ఆయన దహన సంస్కారాల్లో కూడా ఆయన రాసి పెట్టుకున్నటువంటి ఏం రాసి పెట్టాడు, నన్ను మా ఇంటి ఆవరణలోనే పాతి పెట్టండి అంటే హిందూ సాంప్రదాయం ప్రకారం, హిందూ సాంప్రదాయం అయితే దహనం చేస్తారు. ఆ దహనం కూడా నాకొద్దు, నేను చనిపోయిన తర్వాత ఆ చెట్టు కింద అక్కడే పాతి పెట్టండి. రెండోది, నా భార్య ఎప్పుడు కూడా పుణ్యస్త్రీగా ఉండాలి. అలాగే మూడవది, నా కూతురు నా దగ్గరికి నేను చనిపోయినా సరే నా దగ్గరికి రాకుండా ఉండాలి. ఇలాగా అన్ని రకాలైనటువంటి వితండమైనటువంటి ఒక ఇదిలోకి వెళ్ళిపోయాడు ఆయన. కాబట్టి అలాంటి వ్యక్తిని సరిచేయాలని, సక్రమార్గంలో నడపాలని, తండ్రికి చెడ్డ పేరు రాకూడదని అహర్నిశలో శ్రమించి తండ్రికి దూరమైంది. సరే, ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ప్రవర్తన, ఆయన ఏదేదో నియంతలా మారిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత కూతురు వస్తుంటే విపరీతంగా అడ్డుకోవడం ఎంత కుసంస్కారమో చూడండి. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, చెల్లిని తల్లిని దూరంగా పెట్టాడు. మరి అది ఎంతవరకు సంస్కారం అది? సరే, ఆయనకైతే దూరం పెట్టుకున్నాడు, ఆయనకి మనకు ఆయనకి వాళ్ళకి ఏం కూడా ఉందో పర్వాలేదు. మరి కూతురు వస్తుంటే మన వైసీపీ నాయకులు అడ్డుకోవడం, తోసేయడం, మీద పడిపోవడం, అరిసేయడం, వీళ్ళకేమొచ్చింది? ఇప్పుడు కూతురే కదా వచ్చింది, ఒకసారి చూసి వెళ్ళిపోతానని కదా అడిగింది. ఎందుకు ఇంత కుసంస్కారం ఏంటి, ఇంత నీచం ఏంటి, ఇంత దరిద్రం ఏంటి? ఇదా రాజకీయం? సంస్కారం ఉండక్కర్లా? ఆయన ఏది చెప్తే అది ఫాలో అయిపోతారా? అంతేనా? ఇంకా తండ్రి కూతురులు అనేది ఒకసారి గొడవ వస్తే వద్దు నాతో మాట్లాడకంటే మళ్ళీ ఎప్పుడు మాట్లాడుకోరా? ఏమో ఆ సందర్భంలో మాట్లాడుకోలేదు, ఈయన చనిపోయినప్పుడు ఒక కూతురు వచ్చి 2 నిమిషాలు చూసి వెళ్ళిపోతుంది, దానిలో తప్పే ఉంది. వీళ్ళు అడ్డుకోవలసిన అవసరం ఏముంది? ఇదేం ఏదో రాజకీయం? నాకు అర్థం కాదు. ఇదా రాజకీయం? సంస్కారం లేని రాజకీయం. ఏం ఆఖరి కోరికలో రాయిలా? ఆయన అన్నాడు ఒక టీవీ డిబేట్లో, అక్కడ ఆయన మెన్షన్ చేసింది 2, నా భార్య పుణ్యస్త్రీగా ఉండాలని, నన్ను ఇక్కడ నా పెరట్లోనే కన్నం చేయాలి. ఈ 2 రాశాడు. ఆయన అన్నదేంటి? నాకు కోపంలో ఎన్నో అంటుంటామండి. భార్య తండ్రి పిల్లల దగ్గర చాలా గొడవలు వస్తుంటాయి. కొంతమంది నాన్నతో మాట్లాడడం లేదు, ఎంతమంది లేరు? ఇంట్లోనే ఉండి నాన్నతో మాట్లాడడం కొడుకులు ఎంతమంది లేరు, కూతుర్లు ఎంతమంది లేరు? అంత మాత్రాన వాళ్ళ రాజకీయ ఫ్యామిలీ, ఒక సెలబ్రిటీ ఫ్యామిలీ. మరి అలాంటప్పుడు అలాంటి చిన్నులు చేయకూడదు. రాజకీయం కోసం ఆ కుటుంబాన్ని దూరం చేయకూడదు. ఈవేళ కలవకుండా ఎక్కడ ఉంటారు? బంధాలు కలవకుండా ఉంటాయా? బంధుత్వాలు కలవకుండా? జగన్మోహన్ రెడ్డిని చెప్పమను, తల్లిని చెల్లిని జీవితంలో చూడని, ఆయన బతుకున్నంతసేపు తల్లిని చెల్లిని చూడనని చెప్పమను. ఏమో ఎప్పుడు కాలం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవడో చెప్పలేడు. కాబట్టి బంధాలనేటువంటివి నిలుపుకోవాలి తప్ప మీరు మధ్యలో వచ్చి దూరం చేయాలని ప్రయత్నం చేయడం, తర్వాత ప్రభుత్వ లాంఛనాలతో గౌరవంగా ఆయన సాగరంపాలని ప్రయత్నం చేస్తే ఇదో కుసంస్కారం. ప్రభుత్వ లాంఛనాలు వద్దన్నాడు ఏంటా మీరు? నాకు అర్థం కాదు. మనుషులా కాదా? మూర్ఖులా? ఇలాంటి మూర్ఖమైనటువంటి పనులు చేసి ఈవేళ వైసీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఒక నీచమైన పార్టీగా నిలిచిపోయింది. కాబట్టి ఈవేళ జగన్మోహన్ రెడ్డి వచ్చి పాడిమోయడం ఒక తండ్రిలా భావించుకోవచ్చు. కానీ చేసిన తప్పు
కూతుర్ని దగ్గరికి రానివ్వకపోవడం మాత్రం అతి పెద్ద తప్పు. ఇది మాత్రం నేరం. ఎన్నో రకాలైనటువంటి మనస్పర్ధలు ఉంటుంటాయి ఒక కుటుంబం అన్న తర్వాత, ఒక ఫ్యామిలీ అన్న తర్వాత. అంత మాత్రం చనిపోయిన మనిషి అయితే అడ్డుకోలేడుగా. వీళ్ళు అడ్డుకోకుండా ఉంటే ఆ కార్యక్రమం అలా అయిపోను. అంతేగాని ఎవరికీ లాభ నష్టాలు ఏం లేవు. బోరుని ఏడ్చింది, మళ్ళీ ఆ తండ్రిని తీసుకురాగలుగుతారా? మీరు తీసుకురాలేరు కదా. కాబట్టి నేనేమంటానంటే జగన్ గారు ఏమన్నా అంటే సిద్ధుల అప్పలరాజు మాట్లాడుతూ 18 సంవత్సరాల అబ్బాయి చంపేశారు ఆ పాపం అని చెప్పేసి వాళ్ళ కొడుక్కి సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడినారు. అయితే ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నారో వాళ్ళది మన వీడియో వైరల్ అయింది 2 రోజుల నుంచి. ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నారో సిద్ధుల అప్పలరాజు ఏమో 1 లక్ష రూపాయలు ఇచ్చి వాళ్ళ వైఫ్ నేమో ఇంట్లో వచ్చి పని చేసుకోమని చెప్పి 1 లక్ష రూపాయలు ఇచ్చి నువ్వు చనిపోయిన వాళ్ళకి ఇచ్చావా, నేను ఇంట్లో పని మనిషి కింద పెట్టుకుని దానికి ఇచ్చావా, దేనికోసం ఇచ్చావా? ఎంత దుర్మార్గమైన ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందంటే, ఎంత నీచులు, నికృష్టులు, దరిద్రులు ఆ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ రూపంలో తిరుగుతున్నారంటే ఇలాగే ఉంటుంది. ఒక వ్యక్తిని చంపేసి, ఒక బుల్లెట్తో గుద్ది చంపేసిన తర్వాత ఆ వ్యక్తి ఆ సిద్దిరప్పలరాజు గారి అబ్బాయిని తప్పించి వేరే వ్యక్తిని గుద్దాడు అన్నట్టుగా చిత్రీకరించడం, తర్వాత దొరికిపోయిన తర్వాత వెళ్ళి పోలీస్ స్టేషన్లో సరెండర్ అవ్వడం, తర్వాత 1 లక్ష రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చి నువ్వు కూడా మా ఇంట్లో పని చెయ్యి అని చెప్పడం. అసలు మనుషులు కాదా వీళ్ళు? ఇలాంటి మూర్ఖుల వల్ల రాష్ట్రాలు నాశనం అయిపోతాయి. రాజకీయ నాయకుడు అన్నవాడు అందరికీ ఆదర్శంగా ఉండాలా, ఇలా కుసంస్కారంగా ఉండకూడదు. ఇది మాత్రం చాలా ఘోరం. మరి ఏ రకంగా ఇంట్లోకి వచ్చి పని చేయమన్నాడో నాకైతే తెలియదు, కానీ చనిపోయిన వాళ్ళ భార్యని ఏదేమైనా మారాలి ఈ రాజకీయ నాయకులు, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. తప్పున్నప్పటికే దాన్ని ఎలా అయినా సరే అంటే ఇలా గలీజ్ పనులు చేస్తున్నప్పుడు, తప్పు లేనప్పుడు ఇంకెన్ని చేస్తారు? వాళ్ళు తప్పులు ఎక్కువ చేశారు కాబట్టి వేళ 11 సీట్లు పడిపోయి అధోగతి పాలైపోయి ఎక్కడ శవం కనపడితే ఆడికి వచ్చేస్తున్నారు. వాస్తవంగా అలా మాట్లాడకూడదు, కానీ మనం బ్రతుకున్నంతసేపు ముద్రగడ పద్మనాభం గారిని కలవడానికి అవకాశం లేదు. చనిపోయి శవం అయిన తర్వాత వచ్చి కలిశాడు, పాడి మోసాడు. ఏదేమైనా ఓ మంచి పని చేశాడు అనుకుందాం, కానీ ఆ కడుపును పుట్టిన బిడ్డను మాత్రం అన్యాయం చేశాడు. ఇది మాత్రం ఆయన జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని.